అందరికీ నమస్కారం. మా కాలజ్ఞాన్ అకాడమీ ఛానల్కు స్వాగతం. ఈరోజు క్లాస్లో మనం 6th క్లాస్ ఐఐటి ఫౌండేషన్లో నెంబర్ సిస్టమ్ ఒక లెసన్లో కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఫస్ట్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటిది? ఇది ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ 1000 ఈజ్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో 1000 యొక్క స్టాండర్డ్ ఫామ్ని మనం ఎట్లా కనుక్కోవాలో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ 1000 మనం ఏ విధంగా రాసుకోవచ్చు? మనకి ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఏంటిది? ఫస్ట్ 1000 ఇచ్చారు. సో ఇక్కడ 1000కి ఇక్కడ మనకి ఎన్ని జీరోలు ఉన్నాయి? 1000కి మనకి ఇక్కడ 3 zeros ఉన్నాయి. సో 1000 మనం ఏ విధంగా రాయగలుగుతాం? 1000 మనం 10 to the power of 3 అని ఇక్కడ మనం దీన్ని రాయొచ్చు. సో ఇక్కడ 10 మనం ఏ విధంగా రాయొచ్చు? 10 మనం 2 into 5గా రాయొచ్చు, ఎందుకంటే 2 5s are 10 కాబట్టి. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 2 into 5 whole cube. సో దీన్ని మనం ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తే దీని పవర్స్ దీనికి వస్తాయి కాబట్టి 2 to the power of 3 into 5 to the power of 3. సో మనం 1000ని ఈ విధంగా రాయొచ్చు. సో ఇప్పుడు ఆప్షన్స్లో మనకి డి ఆప్షన్ 2 to the power of 3 into 5 to the power of 3. సో ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ 1000 ఈజ్ 2 to the power of 3 into 5 to the power of 3. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద నెంబర్ ఆఫ్ డివైజర్స్ ఆఫ్ 72. సో ఈ క్వశ్చన్లో ఏమడిగాడు? 72 అనే నెంబర్కి ఎన్ని డివిజర్స్ ఉన్నాయి అని అడిగారు. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఇక్కడ సపోజ్ మనం ఒక నెంబర్ n అనేది మనం తీసుకున్నాం. సో ఈ n అనే నెంబర్కి మనం ప్రైమ్ ఫ్యాక్టర్ చేసినప్పుడు మనకి p to the power of a, q to the power of b, ఇంకా r to the power of c అనే కొన్ని మల్టిపుల్స్ అనేవి మనకి ఇక్కడ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ మల్టిపుల్స్ వచ్చినాయి కదా, దీన్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ డివైజర్స్ అనేవి మనం కనుక్కోవాలి. సో డివైజర్స్ ఎట్లా కనుక్కుంటాం? వీటి పవర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఏ, బి ఇంకా సి, వాటిని మనం ఇక్కడ ఎడిషన్ చేయాలన్నమాట. అంటే a + 1 ఇంటూ b + 1 ఇంటూ c + 1. ఈ విధంగా చేస్తే మనకి వాటి యొక్క నెంబర్ ఆఫ్ డివిజర్స్ అనేవి మనకి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ డివిజర్స్ని మనకి ఇక్కడ dn తోటి మనకి ఇక్కడ దీన్ని డినోట్ చేస్తారనమాట. సో మనకి ఈ క్వశ్చన్లో ఇక్కడ ఈ n అయితే నెంబర్ ఉందో మనకి ఇక్కడ 72 అని ఇచ్చారు. సో ఇప్పుడు మనం 72కి ఎన్ని డివిజర్స్ ఉన్నాయో మనం ఇప్పుడు కనుక్కుందాం. సో ఇప్పుడు మనం 72 అనే నెంబర్కి ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. సో 72. సో దీనికి ఇప్పుడు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఫస్ట్ 2 టేబుల్ 2 36, తర్వాత 2 18s, 2 9s, 3 3s, 3 1s. సో ఇప్పుడు మనకి ఎట్లా వచ్చింది? ఇది 2 to the power of 3 into 3 square అని వచ్చింది. ఎలా వచ్చింది? 2 cube into 3 square. సో ఇందాక మనం డిస్కస్ చేసాం కదా వాటి పవర్స్, ఇది ఏ, ఇది బి అనమాట. సో మీకు ఇక్కడ నేను ఫార్ములా అనేది ఇక్కడ మీకు మెన్షన్ చేశాను. సో ఆ ఫార్ములాస్లో మనం ఈ వాల్యూని ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. సో చేస్తే ఏమొస్తుంది మనకి? ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి ఏంటిది? ఏ వాల్యూ మనకి 3. సో 3 + 1, ఇక్కడ మళ్ళీ బి వాల్యూ వచ్చేసి మనకి ఏంటిది? 2 ఇంటూ 2 + 1. 3 + 1 ఏంటిది? 3 + 1 మనకి ఈక్వల్స్ టు 4. సో 4 ఇంటూ 2 + 1 మనకి 3. ఇప్పుడు 4 into 3 ఏంటిది? 4 3s 12. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ డివిజర్స్ ఏంటి? మనకి నెంబర్ ఆఫ్ డివిజర్స్ వచ్చేసి మనకి 12 అనమాట. సో ఇక్కడ మనకి 12 వచ్చింది. సో మనకి ఈ 72 ఏదైతే ఉందో అది మనకి 12 టైప్స్ ఆఫ్ నెంబర్స్తో మనకి ఇక్కడ డివిజిబుల్ అవుతుంది. సో ఆ నెంబర్స్ ఏంటి మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ 72
సో ఈ ఏ నెంబర్స్తో ఇక్కడ మనకి డివిజిబుల్ అవుతుందో మనం చూద్దాం. సో ఇది ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుంది? ఫస్ట్ 1, తర్వాత 2 టేబుల్లో కూడా 72 వస్తుంది, తర్వాత 3 టేబుల్లో కూడా వస్తుంది, 4, 6, 8, 9, 12, 18, 24, 36 ఇంకా 72. ఈ టేబుల్స్లో మనకి ఈ 72 ఏదైతే నెంబర్ ఉందో అది ఈ నెంబర్స్లో మనకి ఈ టేబుల్స్లో మనకి 72 అనేది డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? ఇక్కడ మనకి టోటల్ చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో ఇక్కడ మనకి టోటల్ 72 అనే నెంబర్ మనకి ఈ 12 టేబుల్స్లో మనకి ఇక్కడ డివిజిబుల్ అవుతుంది అనమాట. సో 72 ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ మనకి 12 అనమాట. సో ఇట్లా మొత్తం కౌంట్ చేయకుండా మనం ఇక్కడ ఈ యొక్క ఫార్ములా యూస్ చేసుకొని మనం ఈజీ వేగా దాని యొక్క ఆన్సర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయగలం. సో ఇప్పుడు మనకి ఇచ్చిన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ ఏంటిది? ద సమ్ ఆఫ్ డివిజర్స్ ఆఫ్ 45 ఈజ్. సో ఇక్కడ మనకి ఈ 45కి సమ్ ఆఫ్ డివిజర్స్ అనేది మనం ఇక్కడ కనుక్కోవాలి. సో సమ్ ఆఫ్ డివిజర్స్ యొక్క ఫార్ములా ఉంది. సో ఆ ఫార్ములా ఏంటిదో మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనం ఇక్కడ సపోజ్ n అనే ఒక నెంబర్ని మనం తీసుకుందాం. సో ఈ n అనే నెంబర్కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు మనకి ఇక్కడ p టు ది పవర్ ఆఫ్ a ఇంటూ q టు ది పవర్ ఆఫ్ b ఇంటూ r టు ది పవర్ ఆఫ్ c అనే ఇట్లా కొన్ని మల్టిపుల్స్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనకి ఏమడిగాడు? ఇక్కడ ఫస్ట్ మనకి సమ్ ఆఫ్ డివిజర్స్ని మనం సిగ్మా ఎన్ తోటి మనం ఇక్కడ దీన్ని డినోట్ చేస్తాం అనమాట. సో ఈ సిగ్మా ఎన్ యొక్క ఫార్ములా వచ్చేసి ఏంటిది? ఈ సిగ్మా ఎన్ యొక్క ఫార్ములా వచ్చేసి ఏంటిదంటే p టు ది పవర్ ఆఫ్ a ప్లస్ 1 మైనస్ 1 బై p మైనస్ 1 ఇంటూ q టు ది పవర్ ఆఫ్ b ప్లస్ 1 మైనస్ 1 బై q మైనస్ 1 ఇంటూ r టు ది పవర్ ఆఫ్ c ప్లస్ 1 మైనస్ 1 బై r మైనస్ 1. సో ఇది ఫార్ములా ఇక్కడితో కాదు, ఈ ఫార్ములా ఇంకా వెళ్తూనే ఉంటుంది. సో ఇది ఈ యొక్క సమ్ ఆఫ్ డివిజర్స్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా అనేది మనం ఇక్కడ వాడతాము. సో మీకు ఈ ఫార్ములాని మర్చిపోకుండా నేను ఇక్కడ ప్రతి స్లైడ్లో ఫార్ములా అనేది నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఇదే విధంగా ఈ 45కి మనం ఇట్లా సమ్ ఆఫ్ డివిజర్స్ని ఎట్లా కనుక్కోవాలో చూద్దాం. సో ఫస్ట్ 45కి మనం ఇక్కడ ఏం చేయాలి? మనం 45కి ఫస్ట్ మనం ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో 45 దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 5 టేబుల్లో 5 9s 45, 3 3s 3 1s. సో ఈ 45కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏమొచ్చింది? 45 ఈక్వల్స్ టు 5 ఇంటూ 3 స్క్వేర్. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి దీన్ని మనం ఇక్కడ 5 టు ది పవర్ ఆఫ్ 1 అని అనుకుందాం. సో ఇక్కడ ఫార్ములా ఏంటిది మనకి? సిగ్మా ఎన్. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి? సిగ్మా 45. సో ఇప్పుడు ఆ ఫార్ములాలో మనం ఈ యొక్క వాల్యూస్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో చేసినప్పుడు ఇక్కడ పి అంటే ఏంటిది మనకి? ఇక్కడ 5 అనమాట. ఇక్కడ ఏ వచ్చేసి మనకి ఇక్కడ 1 అనమాట. సో ఆ వాల్యూస్ మనం వాటిలో సబ్స్టిట్యూట్ చేస్తే 5 టు ది పవర్ ఆఫ్ 1 ప్లస్ 1 మైనస్ 1 బై 5 మైనస్ 1. నెక్స్ట్ ఇప్పుడు మనకి క్యూ, ఇక్కడ క్యూ వచ్చేసి మనకి ఇక్కడ 3 అనమాట. మళ్ళీ ఇక్కడ ఈ బి వచ్చేసి మనకి ఇక్కడ 2 అనమాట. సో ఇప్పుడు ఆ వాల్యూస్ని కూడా నేను సబ్స్టిట్యూట్ చేస్తే 3 టు ది పవర్ ఆఫ్ 2 ప్లస్ 1 మైనస్ 1 బై 3 మైనస్ 1 అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేస్తే 5 టు ది పవర్ ఆఫ్ 2 మైనస్ 1 బై 4 ఇంటూ
3 to the power of 3 minus 1 by 2. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఇక్కడ 5 స్క్వేర్ అంటే ఏమవుతుంది? 5 స్క్వేర్ అంటే 25. 25 minus 1 వచ్చేసి మనకి 24 by 4 ఇంటూ 3 క్యూబ్. 3 క్యూబ్ అంటే ఏంటిది? మనకి 27. 27 minus 1 అంటే మనకి ఇక్కడ 26 by 2 అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ ఫర్దర్గా సాల్వ్ చేస్తే మనకి ఇది ఎట్లా పోతుంది? 4 1s 4 6 2 1s 2 3s. సో ఇక్కడ మనకి 3 ఇంటూ 26, 3 ఇంటూ 26 వచ్చేసి మనకి 78 అనమాట. సో ఈ యొక్క సమ్ ఆఫ్ డివిజర్స్ ఆఫ్ 45 వచ్చేసి మనకి ఇక్కడ 78 అనమాట. ఈ 78 ఎట్లా వచ్చింది? ఈ 78 ఎట్లా వచ్చింది అంటే ఇప్పుడు 45 ఉంది. 45కి అంటే ఏ టేబుల్స్తో మనకి అది డివైజ్ అవుతుందో ఆ యొక్క టేబుల్స్ని మనం ప్లస్ చేసినప్పుడు, అంటే సపోజ్ ఎట్లా అంటే 45 అనే ఈ నెంబర్ ఏ టేబుల్స్లో వెళ్తుందో ఫస్ట్ మనం ఇక్కడ రాసుకుందాం. సో 45 టేబుల్ ఏ టేబుల్స్లో వెళ్తుందో మనకి 1 3 5 9 15 ఇంకా 45 టేబుల్స్లో వెళ్తుంది. సో ఇప్పుడు మనం వీటిని ఎడిషన్ చేద్దాం. సో 1 + 3 + 5 + 9 + 15 + 45. సో ఇప్పుడు చేస్తే దీన్ని ఎడిషన్ చేస్తే ఈ నెంబర్స్ ఏమవుతాయి? ఈ నెంబర్స్ మనకి 18 + 60. సో 18 + 60 ఏమవుతుంది? 18 + 60 మనకి 78. సో ఇక్కడ మనకి ఇది చాలా లాంగ్ ప్రాసెస్ లాగా అవుతుంది. అంటే ఫస్ట్ 45 దాన్ని ఏ టేబుల్స్లో వెళ్తుంది వాటిని అన్నిటిని ప్లస్ చేస్తే మనకి ఇక్కడ ఆన్సర్ వస్తుంది. కానీ సింపుల్గా మనం ఈ యొక్క వాల్యూస్ని మనం ఈ యొక్క ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ అనేది వస్తుంది అన్నమాట. సో ఈ ఫార్ములా కనుక గుర్తుంటే ఈ క్వశ్చన్ అనేది మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నారు? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ప్రొడక్ట్ ఆఫ్ డివైజర్స్ ఆఫ్ 42. ఈ 42 యొక్క నెంబర్ ఏదైతే ఉందో దానికి ప్రొడక్ట్ ఆఫ్ డివైజర్స్ ఏంటి అని అడిగాడు అనమాట. సో ఇది ఎట్లా సాల్వ్ చేయాలి? దీనికి కూడా ఒక ఫార్ములా అనేది ఉంది. సో సపోజ్ మనం ఇక్కడ ఏమనుకుందాం, ఇక్కడ ఒక నెంబర్ n అని అనుకుందాం. సో ఈ n నెంబర్ ఏదైతే ఉందో దానికి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ఏమవుతుంది? మనకి p to the power of a into q to the power of b into r to the power of c అనే ఇట్లా కొన్ని మల్టిపుల్స్ అనేవి మనకి వస్తాయి అన్నమాట. సో ఈ మల్టిపుల్స్ వచ్చిన తర్వాత మనకి అసలుకి ఇక్కడ ఏమడిగాడు? ప్రొడక్ట్ ఆఫ్ డివైజర్స్. ఆ ప్రొడక్ట్ ఆఫ్ డివైజర్స్కి మనకి ఇక్కడ ఒక ఫార్ములా ఉందన్నమాట. సో ఆ ఫార్ములా వచ్చేసి ప్రొడక్ట్ ఆఫ్ డివైజర్స్ ఈక్వల్స్ టు n. n అనేది ఒక నెంబర్, దాని పవర్ ఆఫ్ d to the power of n by 2. ఈ d to the power of n by 2 అనేది మనం ఇందాక ఫస్ట్ ప్రాబ్లంలో d to the power of n by 2 అనేది మనం ఎట్లా కనుక్కోవాలో చూసాము. సో అదేవిధంగా ఆ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఇక్కడ దీని యొక్క ప్రొడక్ట్ ఆఫ్ డివైజెస్ అనేది మనం ఇక్కడ కనుక్కుందాం. సో ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్ 42 కదా. సో ఇక్కడ 42కి ప్రొడక్ట్ ఆఫ్ డివైజెస్ ఎట్లా కనుక్కోవాలో మనం చూద్దాం. సో ప్రొడక్ట్ ఆఫ్ డివైజెస్ యొక్క ఫార్ములా వచ్చేసి ఇది. సో ఇప్పుడు మనకి ఇక్కడ 42 అనే నెంబర్కి మనకి ఇక్కడ ప్రొడక్ట్స్ ఆఫ్ డివైజెస్ కనుక్కోమన్నాడు. సో దానికి ప్రొడక్ట్ ఆఫ్ డివైజెస్ మనం కనుక్కుందాం. సో ఫస్ట్ ఏం చేయాలి? మనం ఇక్కడ 42 అనే నెంబర్కి మనం ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది చేయాలి. సో ఫస్ట్ 42 అనే నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. సో చేస్తే ఫస్ట్ 2 టేబుల్తో చేస్తే 21 వస్తుంది. సో ఈ 21 అనేది 3 టేబుల్లో పోతుంది. 3 7s 7 1s. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది? 42 ఈక్వల్ టు 2 ఇంటూ 3 ఇంటూ 7 వచ్చింది. సో ఇక్కడ వాటికి పవర్స్ ఏంటిది?
1 1 1. సో ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి, మనం నెంబర్ ఆఫ్ డివైజెస్ అనేవి కనుక్కోవాలి. సో నెంబర్ ఆఫ్ డివైజెస్ ఏంటి, మనం దేంతో డినోట్ చేస్తాము, dn తోటి మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ డివైజెస్ని డినోట్ చేస్తాం. దాని యొక్క ఫార్ములా అనేది నేను మీకు ఇక్కడ ఇచ్చాను. సో ఆ ఫార్ములాలో మనం ఇప్పుడు వాటి యొక్క వాల్యూస్ సబ్స్టిట్యూట్ యూస్ చేసి ఫస్ట్ నెంబర్ ఆఫ్ డివైజెస్ అనేది మనం కనుక్కుందాం. సో ఏమొస్తుంది, దీని యొక్క పవర్ ఏంటిది 1 + 1. నెక్స్ట్ దీని యొక్క పవర్ 1 + 1. మళ్ళీ దీని యొక్క పవర్ 1 + 1. సో ఇది మొత్తం సాల్వ్ చేస్తే 1 + 1 ఏమవుతుంది మనకి 2. సో 2 ఇంటూ మళ్ళీ 1 + 1 2 ఇంటూ 1 + 1 2. సో 2 2 = 4, 4 2 = 8 అనమాట. సో మనకి నెంబర్ ఆఫ్ డివైజెస్ ఏమొచ్చింది 8 వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ డివైజెస్ తీసుకెళ్ళి మనం ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ డివైజెస్ యొక్క ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో ప్రొడక్ట్ ఆఫ్ డివైజెస్ యొక్క ఫార్ములా ఏంటిది, మనకి ప్రొడక్ట్ ఆఫ్ డివైజెస్ యొక్క ఫార్ములా వచ్చేసి n⁻² dn/2 అనమాట. సో ఇక్కడ n అంటే ఏంటిది, n అంటే మనకి ఇక్కడ 42 అనమాట. సో 42 టు ది పవర్ ఆఫ్ dn వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ, dn వాల్యూ మనకి 8 వచ్చింది. సో 8/2. సో 2 1s 2 4s. సో మనకి ఎంత వస్తుంది 42 టు ది పవర్ ఆఫ్ 4 అనమాట. సో దీని ఆన్సర్ వచ్చేసి ఏంటిది మనకి ఇక్కడ 42 టు ది పవర్ ఆఫ్ 4 అనేది మనకి ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ డివైజెస్ ఆఫ్ 42 అనమాట.